ఎస్వీ న్యూస్కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసలైన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మాది. అసోసియేషన్లో వారి బోగస్ సభ్యులు. శనీశ్వరుని దర్శించుకోవాలంటే నరకం అనుభవించాలి. బురదమయంగా మారిన దేవాలయం రోడ్డు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్. తాండూరులో బీఆర్ఎస్ నేతల ఆందోళన. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలుడు మృతి. ఆ మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు కలిసి వినతి. వైద్య వృత్తికి మచ్చ తెస్తున్న పరిస్థితి. పీఎంపీ డాక్టర్ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి తను ట్రీట్మెంట్ సమయంలో యాంటీబయాటిక్ ని అధిక మొత్తంలో వాడుతున్నారని, అలాగే ఎక్కువ మెడిసిన్ వాడుతూ పీఎంపీ చేసే వైద్యం కంటే ఎక్కువ చేస్తూ ప్రభుత్వానికి నిబంధనకు విరుద్ధంగా హాస్పిటల్ నిర్వహణ, అధిక మొత్తంలో యాంటీబయాటిక్స్, రెండు చేతుల సంపాదన కోసం ప్రాణాలతో చెలగాటం. అందిన కాడికి దాచుకో అన్నట్టు ఉంది అతని పనితీరు. హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు హాస్పిటల్ సీజ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం. ఉద్రిక్తత నడుమ నడిచిన హైడ్రా. సేఫ్టీ కోసం మేము అది మా తప్ప ఎవరిని కంప్లైంట్ తలుచుకోలేదు. ఎందుకంటే మా పైనుంచి ఆదేశాలు ఇచ్చాము, మేము దాన్ని అమలు చేసాం. మీ గవర్నమెంట్ సర్వీస్ జోలికి వస్తే నేను డిఎంహెచ్తో మాట్లాడాను. డిఎంహెచ్ గారు ఆయన ఏం ప్రామిస్ చేశారంటే త్వరలో 2-3 రోజుల్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ 2 డాక్టర్స్ ఉండేటట్టు, 3 స్టాఫ్ నర్సులు ఉండేటట్టు మాట్లాడి త్వరలో మీ సమస్య పరిష్కార మార్గం ఆలోచన చెప్పారు. జ్వరాల మీద ప్రస్తుతం బెల్టూరు క్యాంప్ జరుగుతుంది. మిగతా చోట అన్ని చోట్ల ఏఎన్ఎం ఇంటింటికి వెళ్ళి హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేస్తున్నారు. సో ఇది ఓన్లీ మరిచూరు కాదు, సూర్యాపేట జిల్లా మొత్తం కలెక్టర్ గారి ఆదేశం వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తున్నాం. ఎవరైతే ఫీవర్స్ ఉన్నాయో వాళ్ళకు ర్యాపిడ్ కిట్స్తోనే డెంగ్యూ ఉందా లేదా నిర్ధారణ చేసి ఇదే శాంపుల్ మన సూర్యాపేట టీఎంకు పంపిస్తున్నాం. సో ముందే తను గ్రహించి ఒక హాస్పిటల్ రిఫర్ చేసి బతికేవాడు. సో ఆయన ఇక్కడ లేట్ చేసి ఏమి కాదని అక్కడ హాస్పిటల్లో 2-3 రోజులు అక్కడ ఉంచుకోవడం వల్ల, అంటే వాళ్ళు వచ్చి పోతూ ఉన్నారు, అది సరైన సలహా ఇవ్వడం వల్ల ప్రాణం నష్టపోయింది. అది వైరస్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బేసిక్గా ట్రీట్మెంట్ చేయకుండా, అంటే స్పెషాలిటీ పరిధి ట్రీట్మెంట్ చేయకుండా, ఒక ఆర్ఎంపీ అవగాహన లేకుండా ఆ పేషెంట్ అక్కడ ఉండడం కరెక్ట్ నేరం. సార్ ఈ విషయం టైఫాయిడ్ అనే విషయం కాదు సార్. అక్కడ ఆర్ఎంపీ అనే వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి పంపాలి. అది టైఫాయిడ్ స్టేషన్ రావడం కారణం ఏంటంటే అక్కడ ఆర్ఎంపీ వైద్యం చేసే దగ్గర కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన భాగంలో మేము సార్కి కంప్లైంట్ చేయడం వచ్చాము. ఎందుకు నిరసన చేశారు సార్ వాళ్ళు? ఎందుకు నిరసన చేయాలంటే వాళ్ళు అనేది ఏంటంటే మా ఆర్ఎంపీ ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటారు. సో ఆర్ఎంపీ మాత్రం ఆయన పరిధి దాటి వైద్యం చేసే వాళ్ళు సీజ్ చేశారు. వేరే చోట పోతే ఈ సదుపాయం 24 గంటల సదుపాయం ఉండదని వాళ్ళ వాదన. ఆ విషయం మేము డివిజన్ దృష్టికి తీసుకెళ్ళాము. డివిజన్ దాన్ని పరిశీలన చేస్తూ చెప్పాము. స్టేషన్ దగ్గర రావడం ముఖ్యం కదా, వాళ్ళ ప్రజలు నిరసన వ్యక్తం చేయడం వల్ల మేము స్టేషన్కు ఎస్ఐ గారు సహాయం తీసుకొని వాళ్ళ ఏదో ప్రజలు ఉన్నారో వాళ్ళను
ఏమంటారు అంతే. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర్ రాజ్ నరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం అనుబంధంగా అమ్మవారి స్వర్ణ రథం కోసం మండపానికి గురువారం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్యం శిష్య బృందంచే గణపతి పూజ, భూమి పూజ, నవగ్రహ పూజ, వాస్తు పూజలతో పాటుగా అష్టదిగ్బంధనం, శంకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్వర్ణ రథ నిర్మాణంకి దాతలు ముందుకు వచ్చి సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ రథం కమిటీ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి వనపర్తి మురళి, కోశాధికారి వాస వెంకటేశ్వర్లు, కార్యనిర్వహణ కార్యదర్శి రాచమర్ల, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీతల్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, సముద్రాల సహదేవ్, గుద్దేటి సత్యం, ఉప్పల శ్రీను, గుద్దేటి జంగయ్య, గార్లపాటి ఎల్లయ్య, కర్నాటి పురుషోత్తం, సోమా నరేందర్, గట్టు మోహనయ్య, బిక్కుమల లక్ష్మీనారాయణ, శ్రీను, భండారు జగదీశ్వర్, హెచ్ఆర్ చంద్రయ్య, చీతల్ల వెంకటేశ్వర్లు, శ్రీరామ ఆటో ఇంజనీరింగ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. सुसमये सावधान लक्ष्मी यंत्र प्रचोदयात् यंत्राधिष्ठान देवताभ्यो नमः। ओम एतत् शुभमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ये ग्रहाः अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु। वासवी माता की ध्रुवं ते राजावरणाध्रुवं देव बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराश्वं धारयता ध्रुवं ध्रुवम् अयं मुहूर्तस्तु एतत् मुहूर्तकाले वासवी कन्यका परमेश्वरी विग्रहं చూడండి. యోపాం పుష్పం మేధా పుష్పవాన్ ప్రజావాన్ మహారాజ్ కి పార్వతీ జరుగుతుంది. రాత్రి అనిపించింది వర్షం విపరీతంగా ఉంది, కానీ మేము కూడా ఆనందంగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. రేపు బాగా చేద్దాం అందరం కలిసి. మా యొక్క కృప కూడా అమ్మవారికి ఉండాలి, మేము కూడా కొంచెం సేవ చేయాలనుకుని రాత్రి కొద్దిగా బాధపడ్డా. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళా. 22 సంవత్సరాల నుంచి నీకు పనిచేస్తున్నాను, తెల్లవారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వానను మాత్రం కురవనివ్వు బాక తల్లి. మా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చున్నా పర్వాలేదు అనుకున్నా. పొద్దున్నే రేపు చూస్తే చక్కగా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. వర్షం లేదు, చల్లగా ఉంది. ఎండ లేదు, రోజు ఎండ ఉండేది, వాళ్ళ ఎండ కూడా లేదు. ప్రబోధిని శ్రియం దేవీం ఓం భూమిర్భూం నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యతితేగ్నిమన్నాదమన్నాధ్యాయాదరే ఆయంగోః పృచ్ఛినరక్రమేత ససన్నాతరం పునః పితరంచ ప్రియంతునః త్రిగం శ్రద్ధావిరాజతి వాక్పతింగా యశస్త్రియే ప్రజ్ఞస్య మహద్యుభిః అస్య ప్రాణాదపాదత్యంతశ్చరతిలోచనాత్ వ్యఖ్యన్మహిషస్సువః యత్వా కృప్తః పరోభపమన్యనా యధవత్యా సుకల్పభక్తే తత్తవ వనస్పదీపయామసి యత్తే మన్యపరాప్తస్య పృథివీమనుదత్వసే నమస్తే అత్రన్యవభూతాత ఇషవే నమః నమస్తే అస్తు ధన్యామి శుక్రిషత్తహస్తే పిబర్ష్యస్తవే శివాంగిరిప్రతాం కురుమాహిగందేః పురుషబ్దగతో శివేన వచసా త్వాగిరిసాక్షావధామసి
యథానః సర్వమిత్యగద యక్షణం తమనా అసతో అభ్యవోచదదివృత్ర అభితో దిక్షిస్త్రితా సహస్రసో వై శాగంభేణ ఈమహే తైనం విశ్వాభూతాని షట్పుష్పా మృడయ నమః ప్రవంచోరాస్నియోజ్య విద్యంభనోతవభ్యో విసర్యో భారవాగం కుతా స్వతస్వమయక్ష్మయా పరిద్ధు ఉభాభ్యాముపతే నమో బాహుభ్యాం తవ ధర్మనే పరిచేధత్వాహేతిరస్వాం గృణక్తు విశ్వతః అతో యైషుదిష్టవారే అస్మిన్నిధి. ఇప్పటికి కూడా ముందుగా మనం ఈశాన్య భాగం నుంచి ప్రారంభం చేయాలి కాబట్టి ముందుగా ఈశాన్యం నుంచి ఇట్లా అన్ని కూడాను పంచామృతాలు గ్లాసులో పోషిస్తాను. ముందు పంచామృతాలు, తర్వాత ఈ పూజ కార్యక్రమానికి ఇంతవరకు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మవీడోపశాంతయే ఓం భూర్భువస్వః. ఏం ముట్టేదనం వచ్చింది. ఏం గుడి ఇది? అని ఇంట్లో ఉంటుందా సార్ రథం? నిజంగా స్వర్ణం ఉంటుందా? పూత ఉంటుంది, స్వామివారికి పూత ఉంటుందేమో. ఆహా. ఓం అహం రుద్రేణ శయతి మయా సో అన్నసుత్పదామి అక్రమధ్యే స్తోత్రయస్త్రయంతే భువనస్యత్ పత్ని భువనస్య పత్ని వివస్వద్వాత్రే వివస్వదాదే అభినవరాసి భూతవతి సవితరాధిత్యపత్యై విపత్యై సంతాః వియోగంధాలంకారాంతాః హైరేక్షణాః సంవత్సరాః సకలార ఇమాయ పుష్పాణి ఇమాయ విలోదనాని సకలారాధనేతే పరాయనే ధ్వర్వారహంత పుష్పనేః తదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయినే ఆదిత్యాగ్రహం విచక్రవాణే స్క్రోధస్య ప్రియమభి తదస్య ప్రియమభి పాధో అస్య నరో యత్ర దేవజనో భవంతి ఉదంతి వదంతి మురుక్రమస్య సహి వస్తంతో రిక్తాః విష్ణోః పదే పరమే యుద్వత్సః పరద్ధిష్టయస్తమతే వీర్యామాం విక్రమణేషు అధిచ్ఛియంతి భువనాని విశ్వా. విశ్వతస్సామవృష్ణియం భవావాద్యస్య సంగతే ఆదిత్యనవగ్రహ దేవతాభ్యో నమో నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. ఆపో ఇష్టామయపభాస్థానభోర్జ దదాతన తస్య భాజేతనః ఉషతేర. సూర్యావిష్ణేతుః పాలు, నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు. ఓం ఆప్యాయస్య సమేతుతే విశ్వతస్సామవృష్ణియం భవావాదిస్య సంగతే. ఓం అధిదేవతా ప్రత్యదేవతా సహిత ఆదిత్యాదనవగ్రహ దేవతా వసోః సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంతి శంధవః మధుమాగం వస్తు సూర్యః సవితారతేన దేవో యాతి భువనాన్ పశ్యతి. ఓం భూర్భువస్వః. సూర్యగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. ఆప్యాయస్వ సమేతే విశ్వతస్య వృష్ణియం భవావః సంగతే. ఓం భూర్భువస్వః. చంద్రగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం గద్రుద్రాయ ప్రచేతసే ఓష్ఠమాయ శబ్దసే. ఓం భూర్భువస్వః. కుజగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం మధ్యస్వ అగ్నేర్ద్యాగ్నేర్మిష్టాభోర్తే సంగం శుక్రంతే అన్యభేదంతే అన్యద్విషరూపే అనేద్యరివాస విశ్వాహిమాయా వచస్వదా దేవోషన్నిహరాతస్తు. ఓం భూర్భువస్వః. శుక్రగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం శమాగ్నిరగ్నిభిస్కరశ్చన్న తవత సూర్యః సంవాహయామి. పూజయామి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బలాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మండపారాయణ దేవతాభ్యో నమో నమః. ఆదిత్య నవగ్రహ దేవతమావాహయామి. స్థాపయామి పూజయామి. ఓం హరిత్రం చ మయానీతం దేవీ కళ్యాణ సౌభాగ్యవర్ధనం ఘ్రాణార్థవల్లభే. ఓం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవ
దేవాభ్యంతాస్యామ సుందరా లోకాన్ పుష్పం మేధా పుష్పవాన్ ప్రజా దురితాదిపరుషత్తు సనః పరుషతతి దుర్గాని విశ్వాక్షామధ్యే యః దేవీ నమః సర్పేభ్యో నమః చిత్రాయ నమః కేతవే నమః చిత్రగుప్తాయ నమః బ్రహ్మాయ నమః ఓం భూమిర్భూమ్నాద్యోర్వరుణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యతితే త్రిగం శ్రద్ధామి విరాజతి వాక్పతంగా యశస్శ్రియే ప్రత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి రోచనా వ్యాఖ్యన్మహిషస్సువః యత్వా కృప్తః పరోపమన్యునా యథవర్త్య యత్తే మన్యుప్రాప్తస్య పృథివీ మనుదధ్వసి ఆదిత్యా విశ్వే శ్రోత్రం చక్షర్మణః దేవీ హిరణ్యగర్భిణీ దేవి ప్రసోదరీ సదనే సత్యాయనే సీతా సముద్రవతీ సావిత్రీ అహరో దేవీ మహ్యంకీ మహోధరణీ మహో అత్యతిష్ఠతో శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపినీ సరసిజయః వాయుమతీ జలశయనీ స్వయంధా రాజా సత్యంతో పరిమేధినీ సోపరి దత్తంగాయ విష్ణుపత్ని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారిపై దాడికి యత్నం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి, కారు అద్దాల ధ్వంసం, రాళ్లతో కోడిగుడ్లతో దాడి, ఆర్టీసీ ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ మహిళలు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే, అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే, అమలు చేయాలి రైతు రుణమాఫీని వెంటనే. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. డాక్టర్ గారికి హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసానికి నిరసనగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందజేసిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమంలో భాగంగానే బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ముందే తెలంగాణ తెచ్చడం జరిగింది. ఒకవైపు సెక్రటేరియట్ పరిపాలనా కేంద్రము, దాని ఎదురుగా అమరవీరుల త్యాగానికి గుర్తుగా అమరజ్యోతి, అలాగే దాని పక్కనే ఆయన యొక్క విగ్రహాన్ని అటు పక్క పెట్టుకొని ఎదురుగా మన సెక్రటేరియట్ ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈ ప్రాంగణం చూస్తే ఒక ఇన్స్పిరేషన్. నా తెలంగాణ కోసం రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి. భారత ప్రధానిగా మాజీ ప్రధానిగా పెట్టుకుంటే కూడా సమైక్యాంధ్రలో కొంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు. చెన్నారెడ్డి గారు చేసినారు, విజయభాస్కర్ రెడ్డి గారు చేసినారు, అంజయ్ చేసినాడు, పివి నరసింహరావు గారు చేసినారు. ఇట్లాంటి భాష కాంగ్రెస్ సంస్కృతి కాదు. కావాలని మాట్లాడే స్థలాన్ని ఇప్పటికైనా జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, అమర వీరులకు, అమర వీరులకు జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి భాషను
వెంకటేష్ ఎన్క్రా తిరిగిరే కొద్దిగా ఇది చూడండి. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమలు చేయాలి. ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు కూడా ఈయన సాటుమాటంగా మంత్రులు రాజీనామా చేయమన్నప్పుడు అందరు పిలిపిస్తే జేఏసీ పిలిపిస్తే ఈయన హౌసింగ్ మినిస్టర్ గా ఉండి సాటుమాటంగా ఫైల్ సంతకాలు పెట్టినోడు ఈయన కూడా రాజీనామా చేయలే. ఈయన తెలంగాణ ద్రోహే. ఈయన తెలంగాణ సోయలేదు, తెలంగాణ ఆత్మ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇవాళ నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, నేను డిమాండ్ చేస్తున్నాను, నిజంగా నీకు తెలంగాణ సోయి ఉండి నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే, నికార్సైన తెలంగాణ ఆత్మ నీలో ఉంటే ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి నొప్పించి అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి బరాబర్ ఒప్పుకుంటావు నువ్వు తెలంగాణ బిడ్డవని. చేయగలుగుతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఆ పని అడుగుతున్నావు మీరు. చేయలేవు, నువ్వు బానిసవే. నీది బానిస మనస్తత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే ఎవరన్నా ఒక్కరన్నా పెదవులు తెరిచినా మీరు ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ ప్రజలతో ఓట్లు వేయించుకుంటారు, మీరు అధికారంలోకి వస్తారు, ఇవాళ అధికారాన్ని అనుభవిస్తారు, అందరికి కాంగ్రెస్ నాయకులందరికీ పోస్టులు ఇప్పించుకుంటారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెడదామంటే మాత్రం వద్దనే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. శాంతి భద్రతలు మొత్తం క్షీణించినాయి. గంటకో రేపు జరుగుతుంది, మట్టలు జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి. ఆదుకునే దిక్కు లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇవాళ. ఇక రైతుల పరిస్థితి అయితే బ్యాంకులలో పొద్దున పోతే సాయంత్రం వరకు వాడి వీసడింపులు, కాగితాలు తీసి ముఖం మీద కొట్టుడు, ఎవరి దగ్గరికి పోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళు ఒక హెల్ప్ లైన్ చేసిన 1,00,000 కంప్లైంట్ వచ్చినాయి, మేము ఒక హెల్ప్ లైన్ చేస్తే 1,00,000 వచ్చినాయి. ఇక ఎవరికి ఇచ్చిన వారు ఏమవుతాడు? నువ్వు చెప్పిందంటే చెప్పు. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ప్రజలను మొత్తం కూడా మోసం చేయడం, రైతుల విషయంలో ఎస్పెషల్లీ రైతాంగాన్ని ఇంతవరకు రైతు భరోసా ఊసు లేదు. వ్యవసాయదారులకు సంవత్సరానికి 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000. ఎటువా ఏమనంటే భూస్వాములకు ఇస్తాం, మేము భూస్వాములకు ఇచ్చిన కేసీఆర్ మేము ఇయ్యం. రైతు రుణము ఆయనకు కూటికి వెళ్తా లేదు. ఆయన సామాన్య రైతు. స్పీకర్ గారికి ఆయనది మొదలు మాఫీ అవుతుంది. ఇక్కడ మా హుజూర్ నగర్ లో, గరిపల్లి మండలంలో, హుజూర్ నగర్ మండలంలో, మఠపల్లి మండలంలో, మేలచెరు మండలంలో, చింతలపాలెం మండలంలో సన్న బీద రైతులకు ఇంతవరకు మాఫీ చేయడం మీకు మనసు ఒప్పుకోలేదు. ఫస్ట్ లిస్ట్ లో మీరు ప్రసాద్ కుమార్ ఉంటాడు, మీ ఎమ్మెల్యేలు ఉంటారు, మీరుంటారు. వీళ్ళకి మాత్రం వేయడానికి నీ మనసు ఒప్పుకోలే. ఇందుకే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము. దానికి వ్యతిరేకంగానే ఈనాడు ఈ హుజూర్ నగర్ పట్టణంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అన్ని మండల కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన ధర్నా తెలియజేస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొన్ని మండలాలు కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా మా డిమాండ్ 2 డిమాండ్లు. ఇమ్మీడియట్ గా రుణమాఫీ రైతులందరికీ చేయాలి. 2వ డిమాండ్ ఎప్పుడు చేస్తారో తేదీని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. నీ ఇష్టం వచ్చిన తేదీలు ఇప్పటికే 10 తేదీలు అయిపోయినాయి. డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు ఇచ్చేవారు వరకున్నాం. ఏ తేదీలోపు మీరందరూ రైతులందరూ కూడా రుణమాఫీ చేస్తారో దయచేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులందరూ కూడా ఎలాంటి షరతులు లేకుండా లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఈ దొంగ లెక్కలు మాట్లాడకండి, లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, బ్యాంకులు ఆల్రెడీ ఇచ్చింది. ఈ 2 డిమాండ్లను నిరసన ధర్నాగా ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపడుతున్నాం. ఈ ధర్నా హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు రేషన్ కార్డు లేదు అని, వివిధ కారణాలతో ప్రభుత్వం రుణమాఫీ చేస్తలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేంత వరకు ఈ నిరసన ఆపమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరకటి నిరంజన్ గౌడ్, నరసింహ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, తడుపునూరి మల్లేష్ గౌడ్, బాతరాజు యాదయ్య, కాకి సుందరయ్య, దుబ్బాక అశోక్ రెడ్డి, భూమిరెడ్డి, వెంకటరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డ యాదవరెడ్డి, కట్టెల భిక్షపతి, గడ్డం నరేష్ తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ అందరికీ బేషరతుగా రుణమాఫీ తెలంగాణ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఇలా ఆర్డీఓ ఆఫీస్ కాడ రైతు లోన్ మాఫీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే, అలా 9 తారీఖు నాడు నేను గెలవంగానే ఊరుకూరి 2 లక్షలు తెచ్చుకోరి నేను మొత్తం మాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు 2 లక్షల మాట ఏమో కానీ 30% కూడా రైతులకి 20,000 30,000 ఉన్న రైతులకు కూడా మాకు అని పరిస్థితి. అడిగితే ఒక మినిస్టర్ ఏమంటాడు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుందని మినిస్టర్ అంటాడు, ఉప ముఖ్యమంత్రి అంటాడు, కుటుంబంలో సభ్యులలో ఎవరికున్నా అవుతుందని ఆయన అంటాడు, సీఎం గారు ఒకటి చెప్తారు. వాళ్ళకే ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనే విషయం క్లియర్ గా లేకుండా ఇలా రైతులను కన్ఫ్యూజ్ చేసుకుండా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతు మాఫీ రుణమాఫీ గురించి మాట్లాడితే వాళ్ళు విగ్రహం గురించి మాట్లాడతారు, విగ్రహం గురించి మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు. ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేయాలనే ఆలోచన తప్పితే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు చేసే పరిస్థితులు లేరు. అది హరీష్ రావు గారి ఒత్తిడి మేరకు, హరీష్ రావు గారి సవాల్ని స్వీకరిస్తూ ఆగస్టు 15 లోపల మేము మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు 30% కూడా చేయకుండా ఇంకా ఆయన సీఎం గారు అంటారు హరీష్ రావు గారు రాజీనామా చేయాలని. ఏ లెక్కన హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు? మీరే చెప్తే 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్ని ఆగస్టు 15 లోపల మేము క్లియర్ చేస్తాము, చేసినప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేయాలన్నారు. మేము ఈ సందర్భంగా కోరుతున్నాము, మీరు 6 గ్యారంటీలో ఎన్ని చేశారు, ఎన్ని పథకాలు అమలు చేశారు మీరు అవన్నీ చూపించారండి. మేమందరం పోతాం, హరీష్ రావు గారిని తీసుకొచ్చి మేము రాజీనామా చేయించిపోతాం. లేదు, మీరు 6 గ్యారంటీలో ఎన్ని చేయలేదో మీ మంత్రులు చెప్తున్న ప్రకారం మీరు ఒప్పుకోరి మీ రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని వదిలేసిపోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రైతు బీమా, ఈ రుణమాఫీ 100% బేషరతుగా రుణమాఫీ అయ్యే వరకు మేము రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం, ఇలాంటి ధర్నాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి మా ప్రాంత రైతుల, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బేషరతుగా ఎట్లాంటి షరతులు లేకుండా ఇమీడియట్ గా వాళ్ళ రుణాలన్నీ మాఫ్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ రుణమాఫీ అయ్యే వరకు ఈ ధర్నాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫీస్ ముందల ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ తీసుకున్న రైతులందరికీ కూడా బేషరతుగా రుణం మాఫీ చేయాలని, 2 లక్షలు రుణం మాఫీ చేయాలని ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఇక్కడ చౌటుప్పల్ టౌన్, చౌటుప్పల్ మండలం, నారాయణపూర్ మండలం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులకు ఎల్లవేళ మేము అండగా నిలబడతాం. మొట్టమొదటిగా మీరు తీసుకున్న వాళ్ళందరూ 1 లక్ష రూపాయలు ఫస్ట్ మేము రైతులకు 17,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మళ్ళీ 2వ విడతగా 17,000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేయగానే రుణమాఫీ చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు తర్వాత నేను ఒక్కటే సంతకంతో మొత్తం రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పి ఈ రోజు అన్ని ఆంక్షలు పెట్టుకుంటూ రేషన్ కార్డు అని ఒక మంత్రి అంటాడు, రేషన్ కార్డు లేకున్నా ఒక మంత్రి అంటాడు, ఫ్యామిలీ మెంబర్లు అని ఒక మంత్రి అంటాడు. వాళ్ళు ఎక్కడ కూడా షరతులు విధించి ఇవన్నీ రైతులకు ఎగ్గొట్టడం కోసం ఎటువంటి 40%, 38% మాత్రమే రుణాలు మాఫీ చేసిరు. కాబట్టి 41,000 కోట్లు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడినప్పుడు 41,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 17,000 కోట్లు మాత్రమే చేసిరు. కాబట్టి ప్రతి ఒక్క రైతు తీసుకున్న రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. మరియు డిమాండ్ చేస్తూ
రైతుల తరపున ఎల్లవేళ్ళు అందరికీ రుణం మాఫీ అయిన దాకా మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున కొట్లాడతామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనవి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లో నిర్మించిన భవనాన్ని వెంటనే కూల్చివేయాలని జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివాదాస్పద స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. ఈ స్థలం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్కు కూడా సూచించడం జరిగిందని తెలిపారు. వివాదాస్పద స్థలంలో మున్సిపల్ నుండి అనుమతులు లేకుండానే విద్యుత్ సబ్స్టేషన్లో భవనాన్ని నిర్మించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే అధికారులు స్పందించి భవనాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। अंदर की ना नमस्कारम। आज आप लोगों के दरमियान में मैं आया हूँ ना ये है कि जब विदाउट परमिशन की जो घर जो बने जा रहे हैं यहाँ पे ऑलरेडी हमारा सर्वे नंबर 52 OS 102 ऑफ 19 में केस चल रहा है। केस चलने के मौजूद में भी ये जो काम जो विदाउट परमिशन के जो पावर हाउस के अंदर जो बिल्डिंग चोरों की तरह जो झाड़ों के अंदर बना जा रहा है, ऑलरेडी कमिश्नर को भी हम 17/1/2023 को भी हम उनको एप्लीकेशन दे चुके हैं, तो भी एक्शन नहीं लिया हमारे कमिश्नर साहब म्यूनसिपालिटी के। क्यों भाई, मैं पूछना चाह रहा हूँ, गवर्नमेंट क्या हुकूमत है तो क्या हुकूमत से डरना चाह रहा है? क्यों डर रहे हैं आप? कानून तो सबको एक है ना। विदाउट परमिशन के कैसा परमिशन से आप खामोश बैठे हुए? डिमोलिश करिए उसको। कोर्ट में तो चल रहा है, हमको भी कॉमन ऑर्डर मिल चुका है, लेकिन फिर भी ये लोग कोर्ट की इज्जत नहीं कर रहे, तौहीन कर रहे कोर्ट की। हम हाई कोर्ट भी जा रहे हैं, तो सुप्रीम कोर्ट भी हम तो जाने की अपनी ताकत है, हम जा रहे हैं इस चीज़ में। कई चीज़ है, नवा लैंड प्रॉपर्टी है सर्वे नंबर 52 और अंतारा में भी सर्वे नंबर 58 में भी तकरीबन 400 चिल्ला ज़मीन है, वो भी नवा प्रॉपर्टी है। राजू गुरुकृपा डुप्लेक्स जो घर बने हैं KCR के दौर में, TRS के दौर में भी बने हैं, और वो लैंड भी नवा प्रॉपर्टी है हमारे पास। मुंतखब है, 6 साला है, कासरा है, हमारे पास पौती बुक है, हर चीज़ हम लोग फोटो में डाल रहे हैं। चीज़ भी हम नवा प्रॉपर्टी है। हमारे जाबाज हमारे CM साहब से भी मैं रिक्वेस्ट कर रहा हूँ, रेवंत रेड्डी साहब से भी, भाई यहाँ पे भी कुछ देखिए, यहाँ पे भी नज़र करिए। बिना परमिशन के जो काम हो रहे हैं, ये पावर हाउस को कौन परमिशन दिए सर, जो इतना जो हिंट्स दे रहे हैं, क्यों हरकत कर रहे हैं? मैं कमिश्नर साहब से भी मैं रिक्वेस्ट कर रहा हूँ दोबारा म्यूनसिपालिटी के कि फौरी इसको डिमोलिश करिए। कोर्ट में चल रहा है, तौहीन कर रहे हैं कोर्ट की। हम कोर्ट की इज्जत करते हैं। आज नहीं तो कल हम कोर्ट से हम बराबर हम ऑर्डर तो लेंगे, हम डिसमेंटल का ऑर्डर तो लेंगे हम, लेकिन आप लोगों का हक है। आज देखिए हैदराबाद में रुकमुद्दौला करोड़ों की प्रॉपर्टी को आज विदाउट परमिशन बोल के म्यूनसिपालिटी जब तोड़ रही है वहाँ पे, तो यहाँ क्यों नहीं कर रहे हैं आप लोग? यहाँ पे भी करना चाहिए ना। आज सम करोड़ प्रॉपर्टी वहाँ पे डिसमेंटल हो रहे हैं, वहाँ पे शास्त्रीपुरम में। ये क्या है, देख लेना, ये तो हम अच्छे काम कर रहे हैं, विदाउट परमिशन के काम वहाँ पे डिमोलिश हो रहे हैं। तो यहाँ पे भी विदाउट परमिशन के यहाँ पे भी जो काम हो रहे हैं यहाँ पे गलत है। चंद लोग पेपरों में डाल दे रहे हैं, गलत है। सर्वे नंबर 5, सर्वे नंबर 6, सर्वे नंबर 8, सर्वे नंबर 9, 129 सर्वे नंबर, ये सब पट्टा लैंड है। ये हमारे पास है, प्रूफ है मेरे पास, वक्त है पेपर बताइए। MRO को मालूम नहीं है, आ जाते बोल देते भाई ये गवर्नमेंट प्रॉपर्टी है। कैसा होती गवर्नमेंट प्रॉपर्टी भाई? पेपर उठा के पेपर वाले डाल दे रहे हैं। भाई सोच समझ के डालिए आप लोग, किसी की लैंड को बदलाव मत करिए। डिफॉर्मेशन केस जब गिरेगा आप लोगों को तो 4 साल 5 साल तो बराबर कोर्ट में फिरेंगे हम आपको। मत करिए, हरकतें हो रहे हैं यहाँ पे। हाँ, आज चल रहे हैं लोग, पैसा लगा के लोग पैसा कमा रहे चल रहे हैं। अरे वही आगे सीधे तरीके से पूछिए, क्या पूछना चाह रहे हैं, पूछ लिए आप लोग। क्या है हरकतें, ये गलत है। जो सर्वे नंबर आए हैं पूरे पट्टे लैंड है, कोई गवर्नमेंट लैंड नहीं है। हम कानून को फॉलो कर रहे हैं, कानून को लेके चल रहे हैं। इंशाल्लाह कानून हमारे हम साथ देंगे, इंशाल्लाह हमारे हक में फैसला होगा। मगर और एक रिक्वेस्ट कर रहा हूँ हमारे कमिश्नर साहब से, म्यूनसिपालिटी कमिश्नर साहब से, विदाउट परमिशन के पावर हाउस में बिल्डिंग बना गया, क्यों हरकत कर रहे हैं भैया? डिमोलिश करिए ना। CM साहब से और एक मतलब मैं रिक्वेस्ट कर रहा हूँ, विदाउट परमिशन के साहब बताओ, पब्लिक को मालूम होना चाहिए। विदाउट परमिशन CM साहब भी तोड़ा दिए हैं, बिल्कुल डिसमेंटल करिए। आज ऑफिसर पैसे खा जा रहे हैं, कंट्रैक्टर पैसे खा जा रहे हैं, चल लीडरों के लीडर छोटे मोटे लीडर पैसे खा जा रहे हैं। अरे एम कादो है, JND एम कादो మేము చూసుకుంటాం కదా, उनको हिंट्स दे रहे हैं, उनको मदद बना रहे हैं हम लोगों को, ऑफिसरों को। आज अच्छा दिख रहा, कल लोगों को भी मैं केसा डालूंगा इंशाल्लाह। टाइम आ गया, आप हम छोड़ेंगे नहीं। जय हिंद, जय तेलंगाना।
తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తాండూరు మున్సిపల్ డీఈ మణిపాల్ తెలిపారు. తాండూరు మున్సిపల్ నూతన డీఈగా గురువారం ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ నుండి బదిలీపై తాండూరుకు వచ్చినట్లు తెలిపారు. తాండూరు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. తాండూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ నుంచి సర్కిల్ జూబ్లీ హిల్స్ నుంచి తాండూరు డీఈగా ఈరోజు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. సో ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి సమస్యలేమో అందుబాటులో ఉంటూ ఏ సమస్యలు లేకుండా కమిషనర్ గారితో కలుసుకొని, కౌన్సిలర్లతో, చైర్మన్ మేడంతో అందరితో కలుసుకొని చేస్తానని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎక్కడెక్కడ వర్క్ చేశారు? నేను జిహెచ్ఎంసీలో మొత్తము నా 12 years సర్వీస్ అక్కడ చేశాను. గోషమ్మలో చేశాను, తర్వాత చెన్నైలో చేశాను, మోస్ట్లీ ఎక్కువ ఖైరతాబాద్ జోన్లో చేశాను. ఏనండి, థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసలైన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మాది. అసోసియేషన్లో వారే బోగస్ సభ్యులు. శనీశ్వరుని దర్శించుకోవాలంటే నరకం అనుభవించాలి. బురదమయంగా మారిన దేవాలయం రోడ్డు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్. తాండూరులో బీఆర్ఎస్ నేతల ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.